యేసుప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశాల్లో కొందరు జ్ఞానులు ఆకాశంలో కనిపించిన ఒక ప్రత్యేక నక్షత్రాన్ని చూశారు. అది సాధారణ నక్షత్రం కాదని, యూదుల రాజు జన్మించాడనే దేవుని సంకేతమని వారు గ్రహించి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ నక్షత్రాన్ని అనుసరిస్తూ చివరికి బెత్లెహేంకు చేరుకున్నారు. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం ఆ జ్ఞానులు మెల్కియార్ అనే వ్యక్తి పర్షియా ప్రాంతానికి చెందిన వాడిగా పరిగణించబడుతున్నాడు. ఇతడు యేసుక్రీస్తుకు బంగారాన్ని కానుకగా అర్పించాడు. బంగారం రాజులకు అర్పించే కానుక కావడం యేసుక్రీస్తును రాజుగా సూచిస్తుంది. కాస్పర్ భారతదేశ ప్రాంతానికి చెందిన యువకుడిగా చిత్రీకరిస్తారు. అతడు యేసుక్రీస్తుకు సాంబ్రాణిని కానుకగా అర్పించాడు. ఇది యేసుక్రీస్తు దేవుడు అనే సత్యాన్ని తెలియజేస్తుంది. బెల్షాజర్ అరేబియా లేదా ఇథియోపియా ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతడు బోలాన్ని కానుకగా అర్పించాడు. ఇది యేసుక్రీస్తు భవిష్యత్తులో అనుభవించబోయే శిలువ మరణాన్ని సూచిస్తుంది. జ్ఞానులు సుమారు 1500 నుండి 2000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేస్తున్నట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రయాణాన్ని సుమారు 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు సమయం పట్టి ఉండవచ్చు. వారు యేసు ప్రభు జన్మించిన వెంటనే రాలేదు. యేసును పశువుల పాకలో కాకుండా ఒక ఇంటిలో దర్శించారు.